రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. గత ప్రభుత్వం వలె ఈ ప్రభుత్వం కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ కొనుగోలు కేంద్రాల్లోనే ఓ రైతు చనిపోవడం బాధాకరమన్నారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 440 మంది రైతులు చనిపోయారని ఆరోపించారు నేతలు. రైజింగ్ తెలంగాణ కాదు, ఫాలింగ్ తెలంగాణ అన్నారు నేతలు. సర్కార్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేతలు. ఎద్దేడిస్తే రైతు ఏ రకంగా బాధపడుతుందో మనకు తెలుసు. రైతు ఏడిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా బాధపడుతుందో చూస్తున్నాం. ఈనాడు రైతుల యొక్క బాధ 30 లక్షల టన్నుల వరి ఎందుకు తడిసి ముద్దయి 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 442 మంది రైతులు ఈనాడు చనిపోయిందంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో చాలా క్లియర్గా విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క హామీలను అన్నింటి కూడా నెరవేరుస్తుందని చెప్పి పదే చెప్పి అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను మోసం చేసి